నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. కృష్ణా జిల్లా గుడివాడ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాత్మకమైనటువంటి నియోజకవర్గం. అక్కడ వైసీపీ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఏం జరుగుతుంది గుడివాడ నియోజకవర్గంలో అనే చర్చ ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి కొడాలి నానికి అసలు టికెట్ ఇస్తుందా లేదా వైసీపీ అధిష్టానం, ఒకవేళ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వదు, ఎవరికి ఇస్తుంది, ఎలాంటి వ్యక్తిని తీసుకొచ్చి గుడివాడలో అకామిడేట్ చేసే అవకాశం ఉంది. అసలు గుడివాడ గురించే విపరీతమైన చర్చ జరుగుతుంటుంది తెలుగు ప్రజల్లో. అలాంటి నేపథ్యంలో ఈ రోజు గుడివాడలో కొన్ని ఫ్లెక్సీలు వెలియడం, అది కూడా వైసీపీ టికెట్ ఇతనికే ఇవ్వబోతున్నారంటూ కొన్ని ఫ్లెక్సీలు వెలియడం రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి సంచలనాత్మకమైంది. గుడివాడ క్యాసినోలు నడిపినప్పుడు రాష్ట్రం అంతా గుడివాడ వైపు చూస్తే, మళ్ళొక్కసారి గుడివాడలో ఫ్లెక్సీలు వెలియడం మళ్ళీ రాష్ట్రం అంతా చూసేలా చేసింది. అసలు ఏం జరుగుతుంది గుడివాడలో? కొడాలి నానికి టికెట్ ఉందా లేదా? వైసీపీ అధిష్టానం కొడాలి నానిని ఏం చెయ్యబోతోంది? కొడాలి నాని పోటీలో ఉంటారా ఉండరా? ఏం జరగబోతుంది తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. సుభాకర్ గారు నమస్కారం. నమస్కారం గోపి గారు. సుభాకర్ గారు, ఏం జరుగుతుంది గుడివాడలో? ఇప్పటి వరకు నేను చెప్పాను, కానీ ఆ ఒక్క ఫ్లెక్సీలో ఉన్న వ్యక్తులే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు పేర్లు వినిపిస్తున్నటువంటి లిస్ట్ లో అనేది కూడా వినిపిస్తున్నటువంటి వార్త. అసలు ఏం జరుగుతుంది గుడివాడ వైసీపీలో? రాష్ట్రంలో వైసీపీ పార్టీలో ఇప్పటి వరకు నిన్నటి వరకు చాలా ఉత్సాహంగా వైసీపీకి వెన్నుదన్నుగా ఏదైతే మీడియా సమావేశం కానీ ఏదైనా ప్రతిపక్షం మీద ప్రతిపక్ష నాయకుల మీద పెద్ద ఎత్తున దుమ్మెత్తు పోసేదానికి కానీ ఇటు చంద్రబాబు పట్ల కానీ అటు జనసేనాని పవన్ కళ్యాణ్ విషయంలో కానీ ఒంటికాలతో దూసుకొచ్చే నానీలు ప్రస్తుతానికి ఆత్మరక్షణలో పడ్డారనే చెప్పాలి. ప్రస్తుతం నిన్నగాక మొన్న తెలుగుదేశం నాని వైసీపీలోకి వచ్చిన కేశినేని నాని తప్ప తతిమా నానీలు నోళ్లకి దాదాపుగా తాళం పడిందనే చెప్పాలి. వైసీపీ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న రాజకీయాల కారణంగా ఈ నానీల మౌనం వహించడానికి ప్రధాన కారణం అని చెప్పాలి. పర్టికులర్ గా గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కొడాలి నాని టిక్కెట్ విషయంలో పలు రకాల సర్వేల్లో నానికి వ్యతిరేకత ఉన్న కారణంగా ఏ రకంగానైనా సరే గుడివాడ సీటు ప్రతిష్టాత్మకం, గుడివాడ సీటు గెలవాలి అనే ఉద్దేశంతో వైసీపీ పలు సర్వేలు చేపించిన దాంట్లో కొడాలి నాని వెనకంజలో ఉన్నారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని కమ్మ సామాజిక వర్గం మొత్తం కూడా ఈసారి కొడాలి నానికి వ్యతిరేకంగా, కొడాలి నాని ప్రవర్తన పట్ల వ్యతిరేకంగా వ్యక్తిగతంగా కొడాలి నానిని సమర్థించే కమ్మ సామాజిక వర్గం కూడా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణిని భువనేశ్వర్ని అవమానించటం, అది అక్కడ ఉన్నటువంటి ఆ సామాజిక వర్గాన్ని చాలా బాధ పెట్టిన అంశంగా భావిస్తూ నానికి ఈ ఎన్నికల్లో సొంత సామాజిక వర్గం నుంచి మద్దతు దాదాపుగా లేదు అనే సమాచారం అందుకున్న తాడేపల్లి ప్యాలెస్ సర్వేల రిపోర్ట్ ప్రకారం ఇక్కడ మనం ఏ అభ్యర్థిని నిలబెడితే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం నుంచి నానికి వ్యతిరేకత ఉంది, ఇంకా వేరే ఇంకెవరిని నిలబెడితే అవకాశం ఉండదు అనే దాంట్లో నానికి ప్రధాన సలహాదారుడుగా ఉన్నటువంటి శశిభూషణ్, నానికి రైట్ హ్యాండ్ గా ఉండే శశిభూషణ్ ఒకవేళ కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాల్సి వస్తే శశిభూషణ్ కి అన్ని వర్గాల నుంచి కమ్మ సామాజిక వర్గంలో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. శశిభూషణ్కి అవకాశం ఇద్దాం ఒకవేళ కమ్మ సామాజిక వర్గానికి. అట్లా కాదు అంటే కాపు సామాజిక వర్గం, కాపు ఓట్లు కూడా గణనీయంగా ఆ నియోజకవర్గాలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన సీనియర్ నాయకుడు, జిల్లా పార్టీ కృష్ణా జిల్లా పార్టీకి వైసీపీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న మండల హనుమంతరావు అనే ఒక సీనియర్ నాయకుడిని వైసీపీ అధిష్టానం పరిశీలనలోకి తీసుకుంది అన్న వార్త తెల్లారిపాటికి గుడివాడ పట్టణంలో మండల హనుమంతరావు ఫ్లెక్సీలు వెలగటం, వీళ్ళే ఇద్దరే కాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన గతంలో ఇతని పేరు మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు ఖాళీ అనే ఒక వ్యక్తి, అతను కూడా రేస్ లో ఉన్నట్టు బీసీ సామాజిక వర్గం. మొత్తం మీద కొడాలి నాని విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు పెలమలూరు అయితే నీకు బాగుంటుంది, నువ్వు పెలమలూరు వెళ్ళు అని చెప్పేసి జోగి రమేష్ ని మైలవరం పంపించి పెలమలూరు దేవినేని ఉమా గాని లేదంటే వసంత కృష్ణ చదివిన అవకాశం ఉంది, నువ్వు వాళ్ళిద్దరి మీద ఎవరో ఒకరి మీద నువ్వు పోటీకి దిగు, అక్కడ నీకు గెలుపు అవకాశాలు గుడివాడ కంటే పెలమలూరులో అవకాశం ఉంటుంది నీకు అనేది వైసీపీ అధిష్టానం
కొడాలి నానిని బుజ్జగిస్తున్న సమాచారం. అయితే కొడాలి నాని ఎట్టి పరిస్థితుల్లో నాకు గుడివాడ సీటు కావాలి, గుడివాడ సీటు కనుక ఇవ్వకపోతే నేను రాజకీయాల నుంచి వైదొలుగుతా కానీ నేను పెనంలూరు కానీ ఇంకొక ఊరు కానీ ఏ ఊరు వెళ్ళను, నా ఊరు గుడివాడే, అయితే గుడివాడలో రాజకీయంగా ఉంటాను, లేదంటే రాజకీయాలు వదిలేస్తాను అని ఖరాఖండిగా చెప్పినట్టు మనకు తెలుస్తుంది గోపి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని కానీ లేదా సజ్జల రామకృష్ణారెడ్డిని కానీ కొడాలి నాని ఈ మధ్య కాలంలో సీటు విషయంలో ఏమన్నా సంప్రదించినట్టు తెలుస్తుందా? సంప్రదించినప్పుడు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఇదేనా, అక్కడితోటే ఆగిపోయిందా, లేకపోతే ఇక కొడాలి నానికి టికెట్ లేదని తేల్చేసి హనుమంతరావు పేరు కన్ఫామ్ చేసే దిశగా వెళుతుండటంతోనే హనుమంతరావు ఫ్లెక్సీలు అక్కడ గుడివాడలో వెలిసాయని అనుకోవాలా? అసలు జగన్తో గాని సజ్జల రామకృష్ణారెడ్డితో గాని కొడాలి నాని మాట్లాడి అయిపోయిన తర్వాత ఇలాంటిది ఒకటి జరిగిందని అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలంటే అది కథ క్లైమాక్స్ లో మాత్రమే. అక్కడ స్టెప్ 1, స్టెప్ 2, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 సెక్యూరిటీ లెవెల్స్ ఉంటాయి. దాంట్లో నీకు టికెట్ లేదు, నీకు సమ్మతమే, నీకు మేము వేరే రకంగా అకామిడేట్ చేస్తాము. కొడాలి నానికి కూడా అంతేనా? 100% అది ఎవరి విషయంలోనైనా సరే జగన్మోహన్ రెడ్డి వే ఆఫ్ స్టైల్, ద ఫంక్షనింగ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్ ఇట్ సెల్ఫ్ అది ఎవరి విషయంలోనే అలాగే జరిగిద్ది. ఆ జరిగే క్రమంలో ఫస్ట్ స్టెప్ 1 వ్యవహారంలో సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఈ ప్రతిపాదన సజ్జల రామకృష్ణారెడ్డి ఒప్పించగలిగితే నెక్స్ట్ స్టెప్ లో జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి కలిసే అవకాశం జగన్మోహన్ రెడ్డితోనే మాట్లాడతాను, ఆయనతోనే తేల్చుకుంటాను అన్నప్పుడు కొడాలి నానికి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తారా, బిజీగా ఉన్నారు సారు కలవటం కుదరదు అని జలక్కిస్తారా అనేది మనం వేచి చూడాలి. సో మొత్తానికి ఇప్పుడు దాదాపుగా వైసీపీ ఆ దిశగా వెళుతుండబట్టే హనుమంతరావు పేరు తెర మీదకి వచ్చిందని అనుకోవచ్చా? ఫ్లెక్సీలు తెర మీదకి వచ్చాయని అనుకోవచ్చా? వైసీపీ అధిష్టానం సర్వేల ప్రకారంగా ఆలోచన చేసిన మాట వాస్తవం. అంటే ఫ్లెక్సీలు వేసే ధైర్యం చేస్తారా? ఆల్రెడీ కన్ఫర్మ్ అవ్వకుండా ఫ్లెక్సీలు వేసే ధైర్యం చేస్తారా అనేది కూడా చర్చ ఉంది కదా. ఇది లీక్ అయిన మాట వాస్తవం. అధిష్టానం హనుమంతరావుని మొగ్గు చూపుతుంది అనేది అధికారిక ప్రకటన అయితే తదిమ జాబితాలతో పాటు ఈ ఇతని పేరు కూడా హనుమంతరావు పేరు కూడా జాబితాలో వచ్చేసేది. వాళ్ళు ఫ్లెక్సీలు వేయటం వెనకమాల ఒక లీక్ అనేది వైసీపీ నుంచి ఒక లీక్ ఇప్పుడు మనకి ఎలా సమాచారం ఉందో మండల హనుమంతరావు వర్గానికి మండల హనుమంతరావు కూడా ఒక లీక్ అనేది ఉంది. ఓకే, సో ఇప్పుడు దానికి సంబంధించి అతని అనుచరులు ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఆ ఫ్లెక్సీల మీద ఏమన్నా కొడాలి నాని నుంచి రియాక్షన్ వచ్చిందా, లేదా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడా? ఒకవేళ గుడివాడ మీడియా ఆ ఫ్లెక్సీల గురించి మీడియా సంప్రదించడానికి ప్రయత్నం చేసింది, మీడియాకు అందుబాటులో రాలేదు ఆ ఫ్లెక్సీల విషయంలో. ఓకే, ఇప్పుడు గుడివాడ కొడాలి నానికి లేకపోతే కొడాలి నానికి జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ఫ్లెక్సీలు కూడా వెలిసాయంటే హ్యాండ్ ఇచ్చినట్టే అనుకోవాలి. ఇప్పుడు కొడాలి నాని భవితవ్యం ఏంటి రాజకీయంగా? మీరు చెప్పినట్టు ఇక రాజకీయాల నుంచి తప్పుకోవడమేనా, వేరే దారేం లేదా? ఆ విషయం ఆయనే స్పష్టంగా నేను ఉంటే గుడివాడలో ఉంటాను, గుడివాడలో పోటీ చేస్తాను, లేదంటే రాజకీయాల నుంచి వైదొలుగుతాను, నేను ఇంకోసాటికి ఎక్కడికి వెళ్ళను అనే పరిస్థితి. ఇది గుడివాడ కాదు, గన్నవరం కూడా అదే పరిస్థితి. గన్నవరం వంశీని కూడా మార్చాల్సిన పరిస్థితి ఉంటే అతని విషయంలో కూడా అతను గన్నవరం నుంచి పోటీ చేసే లెక్క అయితేనే అతను రాజకీయాల్లో ఉండే పరిస్థితి. ప్రస్తుతానికి అసలు నేను రాజకీయాల్లో ఉండను, నేను ఇక్కడ పోటీ చేయను అక్కడ పోటీ చేయను అనేది అతన్ని గొల్లమేని వంశీని కూడా విజయవాడ పార్లమెంట్కి పంపించే ఆలోచనలో అధిష్టానం ఉంది. నేను అక్కడికి వెళ్ళను, ఉంటే ఇక్కడ ఉంటా, లేకపోతే అసలు పోటీ చేయను, నాకు ఈ ఎలక్షన్ వరకు నాకు రెస్ట్ ఇవ్వండి అనే ఆలోచన కూడా గొల్లమేని వంశీ చెబుతున్నాడని మాకు తెలుస్తుంది. అసలు వీళ్ళని మార్చాలనుకోవటం, లేకపోతే వేరే కాన్స్టిట్యున్సీకి, లేకపోతే పొమ్మన్ లేక పొగబెట్టడం, ఇలాంటి పరిస్థితి వైసీపీకి ఎందుకు వచ్చింది? ఆల్రెడీ వీళ్ళు వైసీపీ ఫైట్ చేస్తున్న వ్యక్తులు కదా, ఫైటర్స్ కదా వీళ్ళంతా. ఈ పరిస్థితి ప్రధాన కారణం కేసీఆర్ ఘోర ఓటమి పాలవటానికి అభ్యర్థుల్ని మార్చకపోవటం అనేది ఆ ఓటమి తర్వాత, కేసీఆర్ ఓటమి తర్వాత దాన్ని ఒక గుణపాఠం కింద జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. అభ్యర్థులు మార్చడం అంటే ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం, ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం కాదు. ఒక ఫ్రెష్ క్యాండిడేట్ ని, వివాద రహితుల్ని, తటస్థుల్ని, లేకపోతే ఎక్కడైతే వాళ్ళ అవసరాలు ఉంటాయో ఆ నాయకత్వం ఎక్కడైతే పబ్లిక్ కనెక్ట్ అయ్యే వ్యవహారం ఉందో అట్లా మార్చే వ్యవహారం తప్ప అక్కడ ఈ తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులు మార్చకపోబట్టి కేసీఆర్ ఓడిపోయాడు అనే లాజిక్ లో ఇక్కడ పప్పులో కాలేసిందనే చెప్పాలి వైసీపీ. ఈ మార్పుల వ్యవహారం ఆ సోషల్ మీడియాలో ఇక్కడ చెత్త అక్కడ, అక్కడ చెత్త ఇక్కడ, చెత్త అనేది కామన్ కదా అనే లాంటి పరిస్థితుల్లో అక్కడ చెల్లని మాకెందుకు ఇక్కడ అనేది లోకల్ గా స్థానికంగా ఎవరైతే బలమైన నాయకత్వంలో గతంలో గెలుచున్నారో
ఉన్నారో వాళ్ళ అనుచర వర్గం ఇంకోళ్ళు వచ్చి మా నెత్తి మీద పెత్తనం చేస్తామంటే మేము సిద్ధంగా లేము ఆయన భుజానేసి చేసేదానికి అనేది ఇప్పటికే వర్గాలుగా విడిపోయారు. అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఇది పెద్ద ఎత్తున వైసీపీకి ఈ ప్రయోగం పెద్ద ఎత్తున వైసీపీకి నష్టం చేసే పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పాలి. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ. మరి చూద్దాం గుడివాడ విషయంలో అధిష్టానం ఎప్పుడు ఎలాంటి అభ్యర్థిని ప్రకటిస్తుందో, కొడాలి నాని భవిష్యత్ ఏంటో రాబోయే రోజుల్లో తేలనుంది కదా, చూద్దాం మరి. థ్యాంక్ యూ.